వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరూ శ్రీకాళహస్తికి వచ్చి దర్శనం చేయించుకొని చాలా మందికి టైం లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, పక్కన ఉన్న కన్నప్ప కొండను దర్శించుకోకుండా. సో ఇప్పుడు మీకు శ్రీకాళహస్తి ఆలయం చరిత్రతో పాటు కన్నప్ప కొండ యొక్క పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు. మెయిన్ గా శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర మరియు కన్నప్ప కొండ విశేషాలు తెలుసుకున్నాం. శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలో ఉన్న ఒక ప్రముఖ శైవ క్షేత్రం అన్నమాట. ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని 5 పంచభూత స్థలాల్లో ఇది వాయుస్థలము. ఇక్కడ భగవంతుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయులింగ రూపంలో ఆరాధించబడతారు. శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ కాళీ హస్తి అనే 3 భక్తుల పేర్ల నుండి వచ్చింది. శ్రీ అంటే సాలిడ్ అన్నమాట, తన విప్తో శివలింగాన్ని కప్పి రక్షించేది. కాళీ అంటే పాము, పూలను సమర్పించి ఆరాధించేది. హస్తి అంటే ఏనుగు, ప్రతిరోజు నీటితో లింగాభిషేకం చేసేది. ఈ 3 భక్తుల భక్తిని శివుడు పరీక్షించి చివరికి మోక్షం ప్రసాదించాడు. అందుకే ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయ చరిత్రలో అత్యంత భావోద్వేగపూర్ణమైన సంఘటన కన్నప్ప నాయనార్ భక్తి. కన్నప్ప ఒక తెలుగువాడు, కానీ అతనిలో ఉన్న భక్తి అపారమైనది. శివలింగం ముందు ఆయన తన వేటలో తెచ్చిన మాంసాన్ని ప్రేమతో సమర్పించేవాడు. ఒకరోజు ఆయన లింగం నుండి రక్తం కారుతున్నట్లు గమనించి ఎలాంటి ఆలోచన లేకుండా తన కళ్ళను తీసి శివుడికి అర్పించాడు. శివుడు అతని భక్తిని పరీక్షించి ప్రత్యక్షమై కన్నప్పకు మోక్షం ప్రసాదించాడు. ఈ సంఘటన చోటు చేసుకున్న ప్రదేశం కన్నప్ప కొండ అని పిలువబడుతుంది. కన్నప్ప కొండ శ్రీకాళహస్తి ఆలయం సమీపంలో ఒక పవిత్రమైన కొండ. ఇది కన్నప్ప భక్తి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన స్థలం. కొండపై కన్నప్ప గుడి కూడా ఉంది. ఇక్కడ ఆయన ప్రతిమను ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి కన్నప్ప జయంతి సందర్భంగా పూజలు, హారతులు నిర్వహిస్తారు. ఈ కొండపై నుండి శ్రీకాళహస్తి ఆలయ గోపురం, స్వర్ణముఖి నది, పరిసర పర్వతాలు అద్భుతంగా కనబడతాయి. కన్నప్ప కొండ భక్తులకు భక్తి ఏమిటో గుర్తు చేసే ఆధ్యాత్మిక స్థలం. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఆత్మశాంతి కలిగించేలా ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం చోళరాజులు 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత విజయనగర రాజులు దీన్ని మరింత విస్తరించారు. ఆలయ గోపురం, మండపాలు, విగ్రహాలు అద్భుతమైన ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి. పక్కన ప్రవహించే స్వర్ణముఖి నది ఈ క్షేత్ర పవిత్రతను మరింత పెంచుతుంది. ఈ నదిలో స్నానం చేసి దర్శనం చేస్తే పాపాలు క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఉన్న లింగం స్వయంభవ లింగం. ఇది వాయు మూలకానికి ప్రతీక. లింగం దగ్గర ఎప్పటికీ వెలిగే దీపం గాలి ద్వారా కదులుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఆరిపోదు. ఇది శివుని వాయుతత్వం సూచిస్తుంది. ఇక్కడ రావుకేతుల పూజలు కూడా ప్రసిద్ధి చెందినాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగను అత్యంత ఘనంగా జరుపుతారు. వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తి ఆలయాన్ని చేరి శివారాధన చేస్తారు. ఇలాగే కన్నప్ప కొండ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం, దీపోత్సవం, గిరి ప్రదక్షిణ వంటి ఉత్సవాలు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. భక్తికి కులం, వర్ణం, భాష అవసరం లేదు. హృదయం శుద్ధిగా ఉంటే భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడు. శ్రీకాళహస్తి ఆలయం, స్వర్ణముఖి నది మరియు కన్నప్ప కొండ ఈ 3 కలిసి ఒక ఆధ్యాత్మిక త్రివేణిగా నిలుస్తాయి. ఇక్కడ శివుని దర్శనం మాత్రమే కాదు, భక్తి యొక్క అర్థం కూడా తెలుస్తుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత భక్తులు తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించడం ఆనవాయితీగా ఉంది. ఇది విష్ణువు మరియు శివుని ఏకత్వానికి సంకేతం. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం కేవలం ఒక ఆలయం కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు ఆత్మశాంతి యొక్క పవిత్ర చరిత్ర. ఆలయ గోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంది. అద్భుతమైన ద్రావిడ శైలిలో నిర్మించబడింది. అదే విధంగా ఈ కన్నప్ప కొండకు వెళ్లాల్సిన దారి, ఈ కన్నప్ప కొండకు వెళ్లే దారి మనం ఆలయంలోకి ప్రవేశించక ముందు ఎడం వైపు జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలోనే కన్నప్ప కొండకు దారి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి ఓం నమః శివాయ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.